హాయ్ అండి. సూదిలో దారం ఎక్కించడం ఎంత ఈజీనా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక పేపర్ తీసుకొని, వైట్ పేపర్, ఇలా పేపర్ని తీసుకొని దానిపైన మీరు యూజ్ చేసుకునే షాంపూ, ఏ షాంపూ అయినా ఇలా వైట్ పేపర్ మీద ఇలా మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి. కొద్దిగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా పేపర్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని సిజర్ తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఎందుకు అనుకుంటున్నారండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం అనుకోకుండా బయటికి వెళ్తూ ఉంటాం కదండి, లేదంటే మనం ఎటైనా బయటికి వెళ్ళినా కూడా మనం అక్కడికి అందుబాటులో హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర సోప్స్ ఇలాంటివి ఏమీ ఉండవు కదండి. ఈ విధంగా మనం ఒక పేపర్ని తీసుకుని షాంపూ ఈ విధంగా వేసేసుకున్నాం కదండి. ఇది డ్రై అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఏదైనా ఒక డబ్బాలో కానీ ఏదైనా ఒక కవర్లో కానీ ఈ విధంగా పెట్టేసుకొని బయటికి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి. బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి. ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ విధంగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మన దగ్గర హ్యాండ్ వాష్ సోప్స్ లేనప్పుడు, లేదంటే హ్యాండ్ వాష్ లిక్విడ్ లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా మనకి పేపర్స్ చక్కగా యూజ్ అవుతాయండి. మీకు ఇక్కడ వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డ్రై అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఏదైనా చిన్న డబ్బాలో మనం స్టోర్ చేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి. మనం అనుకోకుండా బయటికి వెళ్ళినా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఈ పేపర్ని యూజ్ చేసుకొని చక్కగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చండి. దీనికి షాంపూ అయితే మనకి ఇలాగా పేపర్కి అయితే అంటుకుంటుంది కాబట్టి, అది డ్రై అయింది కాబట్టి ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా బయటికి వెళ్ళినప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఈ విధంగా ఒకరిని అడిగే పని లేకుండా మనకి హ్యాండ్ బ్యాగ్లోనే ఇలా చిన్న చిన్న పీసెస్ పెట్టుకున్నాం అనుకోండి. ఒక పీస్ని తీసుకుని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక బాటిల్ని తీసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద సైజు బాటిల్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా పిన్ని తీసుకుని అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ హోల్స్ అయితే ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఎందుకు ఉపయోగించుకోవాలని చెప్తానండి. చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా బాటిల్ని అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. మన ఇంట్లో కొన్ని ప్లాంట్స్ అయితే ఇలాగా మనం కుండీల్లో వేసుకొని పెంచుకుంటూ ఉంటాం కదండి. మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఈ విధంగా మొక్కలు ఎండిపోతాయని టెన్షన్ లేకుండా ఈ విధంగా హోల్ అయితే పెట్టాం కదండి. బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్ బాటిల్ నిండుగా ఇలాగ వాటర్ పోసేసామనుకోండి. చిన్నగా మనం హోల్ అయితే పెట్టుకుంటాం కాబట్టి ఆ హోల్స్లో నుంచి చిన్న చిన్న డ్రాప్స్గా మనకి ఆ కుండీల్లో మొక్కలకి పడుతూ ఉంటాయి కాబట్టి మొక్కలు ఇలా ఎండిపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మా గార్డెన్లో ఇలా చింత చిగురు అయితే వచ్చిందండి. దీన్ని రోజు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. సిస్టర్ కమెంట్ చేశారండి, ఒక సిస్టర్ ఈ విధంగా మీ గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ చూపిస్తూ ఒకసారి హార్వెస్ట్ చేయండి సిస్టర్ అని అడిగారు. వాళ్ళకి ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా చింత చిగురుని అయితే నేను ఎప్పటికప్పుడు 2 డేస్కి కానీ 3 డేస్కి కానీ ఇలా చింత చిగురు అయితే వస్తూ ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఈ విధంగా చింత చిగురు మనం ఇలా కట్ చేస్తూ ఉన్నామనుకోండి, మళ్ళీ కొత్త చిగురులు అనేవి వస్తాయి. నేను అందుకని ఎప్పటికప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకొని కొంచెం అవగానే ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను. అది ఎంత అయిపోయిన తర్వాత కర్రీ చేసుకుంటూ ఉంటానండి. ఇలా గార్డెన్లో కాకర తీగలు కూడా అంటే కాకర గింజలు ఇది వరకు పెట్టినాయి, అక్కడ మొక్కలు అయితే మొలిచాయండి. ఇవి చక్కగా ఇప్పుడిప్పుడే పూత పిందెలు అయితే వస్తున్నాయి. ఇలా గడ్డి గులాబీలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మీ ఏరియాస్లో ఈ పువ్వులను ఏమంటారో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బ్రింజల్ ప్లాంట్ కూడా ఉందండి, ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి. అసలైతే ఒక 1/2 కిలో
అయితే దీనికి ప్లాంట్గా అయితే వంకాయలు అయితే వచ్చాయండి. హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పూత పిందెల మీద ఉంది. అలానే ఇది చెర్రీ టమాటా అండి. ఇప్పుడే పూత వస్తుంది, చాలా చక్కగా వస్తుంది. నేను వాటర్ అయితే 2 పూట్లకు కూడా చక్కగా వాటరింగ్ అయితే ఇస్తూ ఉంటాను. వర్షం పడుతుంది కదండి, ఇప్పుడు వాటర్ అయితే ఏమో పోయట్లేదు. చాలా చక్కగా మొక్కలు అయితే చాలా హ్యాపీగా ఉన్నాయి. చాలా చక్కగా అవి పెరుగుతున్నాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం సేమియా ఉప్మా చేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ ఫాలో అయిపోయారనుకోండి, సేమియా ఉప్మా టేస్టీగా ఉంటుంది. అలానే మనకి చక్కగా ఉడికిపోతుందండి. ముందుగా సేమియాలని నెయ్యి కానీ అలానే ఏదైనా ఆయిల్ కానీ, మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ కానీ మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా నెయ్యి కానీ నూనె కానీ వేయించేసుకొని పక్కన పెట్టుకొని, ఇలాగ మనం కళాయిలో స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దానిలో శనగ గింజలు, అలానే దీనిలో టమాటా ఒకటి, అల్లం కూడా నేను కొంచెం కట్ చేసి వేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనకి ఏమైనా కడుపులో గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా అజిత్ చేసి గ్యాస్ ప్రాబ్లం వచ్చిన ఒక్కొక్కసారి ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. నేను ఎప్పుడు ఇలా సేమియా ఉప్మా కానీ, మామూలుగా గోధుమ రవ్వ ఉప్మా కానీ, ఏదైనా కూడా ఉప్మా చేసేటప్పుడు ఎప్పుడైనా అల్లం అయితే వేస్తూ ఉంటానండి. చాలా చక్కగా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అల్లము, అలానే దీనిలో ఆనియన్ ఒకటి తీసుకున్నానండి, కరివేపాకు, ఇవన్నీ తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా సేమియా వాటర్ పోసుకొని సేమియాలని ఈ విధంగా ఉడికించుకున్నాం అనుకోండి, సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అలానే బొప్పాయి కాయ మనం రోజుకొక కాయ తింటే హెల్త్కి మంచిదంటండి. చాలా చక్కగా మనకి ఎక్కువగా ఇలా బొప్పాయికాయ చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి, బొప్పాయికాయ డాక్టర్లే తినమని చెప్తూ ఉంటారు కదండి, హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి బొప్పాయికాయని ఈ విధంగా 2 ముక్కలైనా తినాలి అంటారండి. హెల్త్కి చాలా మంచిది. సో అలవాటు చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది అంటండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. తినని వారు చాలామంది ఉంటారు, ఇష్టపడిన వాళ్ళు. కానీ బొప్పాయికాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. సో తప్పకుండా ట్రై చేయండి. తినడానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి. సూదిలో దారి ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా ఇలా సూదిలో దారి ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని దారాలైనా ఎక్కించుకోవచ్చండి. ఇక్కడ నేను మెంతో ప్లస్ అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయిన ఇలా ఒకటి మూతని తీసుకున్నానండి. ఇలా పై మూతని తీసుకున్నాను. దీనికి క్యాండిల్ వెలిగించి ఇక్కడ రీఫిల్ని తీసుకున్నానండి. రీఫిల్ని ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత క్యాండిల్ని వెలిగించుకొని ఇలా రీఫిల్ నుంచి ఇలా దానికి మెంతో ప్లస్ మూతకి ఇలా హోల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు రీఫిల్లో నుంచి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటుంది కదండి, బూజుకర్ర, ముందుగా మీకు చూపించాను కదా లైవ్లో, బూజుకర్ర, ప్లాస్టిక్ బూజుకర్ర కొన్నటువంటి థ్రెడ్ని తీసుకుని ఇలా రీఫిల్లో నుంచి హోల్ అయితే ఉంటుంది కదండి రీఫిల్కి, ఇలా హోల్లో నుంచి కిందకి పెట్టేసి ఆ మూతకి మనం ఈ విధంగా ఫిట్టింగ్ చేసేసుకొని ఇలా అయితే చక్కగా కదలకుండా ఉంటుంది కాబట్టి మన సూదిలో దారి ఎక్కించుకోవడం చాలా ఈజీగా సులువుగా ఉంటుంది. ఈ విధంగా రీఫిల్కి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టేసి ఇలా ఫిట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు సూదిలో దారం ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఆ రీఫిల్లో నుంచి కిందకి పోనిచ్చి ఆ హోల్లోనికి ఈ విధంగా ఫిట్ చేసేసుకొని కొద్దిగా ఈ విధంగా క్యాండిల్ పైన హీట్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా స్టక్ అయిపోతుంది, మనకి కదలకుండా ఉంటుంది. ఈ విధంగా రీఫిల్లో నుంచి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పోనిచ్చాం కదండి. ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని నీడిల్లోనికి ఎక్కించేసి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలాగా మామూలు థ్రెడ్ని చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి. చాలా ఈజీ. ఇలా మనం సూదిలో దారి ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము, కళ్ళు కనిపించక. అటువంటి ఇబ్బంది అయితే ఏముండదండి. ఇలాగా ఆ ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు దారాన్ని చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతుందండి. ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా నీడిల్ని ఈ విధంగా జరిపేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా మామూలు దారం అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా ఒకటి చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా సూదిలో దారం ఎక్కించుకోవాలంటే చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే పెట్టుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి.
సో మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.